వెల్కమ్ టు మై న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు తెలంగాణలో మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గురించి కంపేర్ చేసుకుంటే రెండు అంశాలను క్లియర్గా కూడా మాట్లాడాల్సిన మనకు అంశాలుగా అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేసీఆర్ అంశాన్ని లేవనెత్తినప్పటి నుంచి కూడా ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర మంత్రి దిగొచ్చి కూడా ప్రైవేటీకరణ ఉండబోదు అని చెప్పేసి చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ప్రశ్న మొదలుపెట్టగానే కేసీఆర్ ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడగానే అటు వైసీపీ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కావచ్చు, ఇద్దరు కూడా భయపడిపోయి ప్రైవేటీకరణను ఆపేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. అయితే కేసీఆర్ ఎప్పుడైతే ఈ అంశాన్ని లేవనెత్తాడో అప్పటి నుంచి కూడా వాళ్ళు వణుకు మొదలైందే. కేసీఆర్ ఒక అడుగు వేస్తే ఎక్కడ ఉద్యమం స్టార్ట్ అవుతుందో అన్నటువంటి భయంతో ఇటువంటి చర్య జరుగుతా ఉంది. ఈరోజు ప్రైవేటీకరణ రద్దయింది అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి వారిని మనం చూస్తా ఉన్నాము. మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడుతూ తెలంగాణలో స్టార్ట్ అయినటువంటి ఉద్యమాన్ని మరొకసారి ఆంధ్ర విశాఖకు సంబంధించినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా మొదలు పెడతాము అన్నటువంటి భయంతోనే కేంద్రం దిగొచ్చింది అంటూ కూడా బీఆర్ఎస్ వర్షన్ చెప్తా ఉంది. సో అసలు దీనిపై ఈ రోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. ప్రధానంగా దీన్నే ఈ రోజు మనం డిబేట్ పాయింట్ గా తీసుకోవడం జరిగింది. మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు నాగేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి కుమార్ యాదవ్ గారు మనకు కాల్లో ఉన్నారు. ఆయన దాంతో పాటుగా ఏపీ నుంచి వైసీపీ పార్టీ నుంచి పాండూరు గారు మనకు గెస్ట్ మనకు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అధికార తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫయాద్ గారు కూడా మనకు ఉన్నారు. సో మొత్తంగా ఈ వీళ్ళతో ఈ రోజు మనం డిబేట్ కొనసాగించబోదాం, చర్చ ముందుకు తీసుకెళ్దాం. ముందుగా నాగేష్ గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ చర్చను విశాఖ ఉక్కుకి సంబంధించి, స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎప్పుడైతే కేసీఆర్ ఉద్యమానికి సంబంధించిన విషయంలో కేసీఆర్ ఎప్పుడైతే విశాఖ ప్లాంట్ కి సంబంధించి ఇటు బయ్యింగ్ చేయడం కానీ లేకపోతే ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాలు లేవనెత్తినప్పటి నుంచి ఇక్కడ కేంద్రానికి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి రెండింటికి కూడా వణుకు మొదలైంది. కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేస్తే క్రియాశీలకంగా ముందుకు వెళ్తుంది అన్నటువంటి అంశంతో ఈ రోజు రెండు పార్టీలు కూడా భయపడిపోయి ప్రైవేటీకరణ ఆపింది అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ముందుగా అమ్మా న్యూస్ ఛానల్ వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు అన్నారు అన్నగారు, కేసీఆర్ గారు బ్యాటిల్ తీసుకుంటే ముందు ఎవరు ఉండరు అనేది. అయితే ఇక్కడ రియాలిటీ ఏంటంటే ప్రైవేటీకరణకి అగెనెస్ట్గా గారు ఓ టీంని పంపించారు అన్నది టాక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వస్తుంది. దానికి జడ్జి అల్లాడిపోయి భయపడి అది రివర్స్ తీసుకుంది ఆ డిసిషన్ అన్నది టిఆర్ఎస్ నేతలే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ దళితుడు సీఎం చేసిరంటే అది వాస్తవం, అది ఎంత వాస్తవమో అది కూడా అంతే వాస్తవం. తెలంగాణ బంగారు తెలంగాణ అయింది అని ఎంత వాస్తవమో అది అంతే వాస్తవం. ఇక్కడ యువత కానివ్వండి, చిల్డ్రన్స్ ఫుడ్ పాయిజన్ నుంచి యువత కొలువుల కోసం పేపర్లు లీక్ అవుతున్నాయి, అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందన్నది ఎంత వాస్తవమో అది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు రియాలిటీకి వస్తే ఏ డిసిషన్ అయినా, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా, అసెంబ్లీలో ఒక చట్టం తీసుకురావాలి అగెన్స్ట్గా. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణకు అగెన్స్ట్ గా వెళ్ళారో, ఇక్కడ బేరాముక్కు ఫ్యాక్టరీ సాధించుకొని ఆజంజాయి మిల్స్ అన్ని రిన్యూవల్ చేసుకొని మన థర్మల్ పవర్ ప్లాంట్ ని రన్ చేసి ఆడికి వెళ్ళారు. అంటే ఇవన్నీ ఆగే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇంటిగూడు వదిలేసి ఏపీకి వెళ్ళి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అగెన్స్ట్ గా ఆయన మూవ్మెంట్ చేపడితే బీజేపీ ఏమో పార్లమెంట్ లో చట్టం అగెన్స్ట్ గా చట్టం తీసుకొచ్చేసింది. అగెన్స్ట్ ప్రైవేటీకరణకి చట్టం తీసుకొచ్చినంత రేంజ్ లో మా నాయకుడు చేసిన సక్సెస్ అని ఒక అబద్ధపు ప్రచారానికి ముందుకు తోస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది నిజానికి ప్రజలు గ్రహించాలి. ఓ దళితుల్ని సీఎం చేశారు అన్నది ఎంతవరకు వాస్తవం, ఇది అంతే వాస్తవం. ఇది ఓన్లీ రాజకీయాలకి. ఇప్పుడు ఎట్లుంటదండి, తెలంగాణ మూవ్మెంట్ అప్పుడేమో ఆంధ్ర ప్రజలందరినీ దయ్యాల్ని భూతాల్ని ఓ వింత ఇమేజ్ ని చిత్రీకరించారు తెలంగాణ మూవ్మెంట్ లో. ఇప్పుడు సడన్ గా సానుభూతి వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద నాకు ఎలాంటి రాజకీయ లబ్ధి కోసం వెళ్ళలేదు, ఓన్లీ ఆంధ్రుల కోసం వెళ్ళామని కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే మీడియాలో చెప్తున్నారు చూడండి మా సక్సెస్ అని, అది 100% వాస్తవం కాదు. ఇది తెలంగాణ సమాజం కానివ్వండి, అటు ఆంధ్ర సమాజానికి అందరికీ తెలుసు. వీళ్ళది ఏంటంటే ఒకటి ఉంటుంది, ఒక కప్ప బాయిలో ఉన్నప్పుడు తన సముద్రంలో ఉన్నట్టు భావిస్తూ ఉంటది కదా, ఆ మైండ్ సెట్ లో వీళ్ళు ఉన్నారు తప్ప అది ఎట్టకేల వాస్తవం కాదు. ప్రైవేటీకరణ ప్రస్తుతానికే ఆగింది. బీజేపీ ఎలా ఉంటదంటే 2017 వాళ్ళ స్టీల్ ప్లాంట్ పాలసీ వాళ్ళు ప్రైవేటీకరణ 100% చేస్తారు. ప్రస్తుతానికి బీజేపీ
తెలివిగా ఎలా అంటే ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ ఎలక్షన్స్ మూవ్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ ని ఉద్దేశించే ప్రస్తుతాన్ని ఆపిరు వాళ్ళు ప్రైవేటీకరణ. ఒకవేళ తెలంగాణలో కోల్ బ్లాక్స్ ఉన్నాయి, ఇవి మన సింగరేణి కోల్ బ్లాక్స్. నవంబర్ 23 లాస్ట్ ఇయర్ దానికి బిడ్డింగ్ స్టార్ట్ చేశారు. దానికి బిడ్డింగ్ ఎవరు ముందు రాకపోతే, అంటే కూడా ముందుకు రాలేదు, ఏ ప్రైవేట్ ఏజెన్సీ రాకపోతే మళ్ళీ బిడ్డింగ్ వచ్చారు, రీనోటిఫికేషన్ చేశారు దానికి. ఈ బిడ్డింగ్ వదిలేసి వాటికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు వెళ్తారు? 100% అది ఆంధ్రుల వల్ల కానీ ఒక ప్రేమతో కాదు, తెలుగు ప్రజల వల్ల ప్రేమతో అయితే కాదు. ఒకవేళ వాడే ఈ రోజు ప్రైవేటీకరణ ఆపింది, ఇప్పుడు రాబోయే ఎన్నికల ఉద్దేశం పెట్టుకుని ఆపింది అని అంటారు మీరు. ఒక్కసారి మనకు బీజేపీ నేత కుమార్ యాదవ్ గారు కూడా. సో కుమార్ యాదవ్ గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అంటే బీజేపీ రేపు రాబోతున్నటువంటి ఎన్నికల స్ట్రాటజీ మేరకే ఈ రోజు ప్రైవేటీకరణ ఆపింది, కొద్ది రోజులు తాత్కాలికంగా ఆపింది అని చెప్పేసి నాగేష్ గారు అంటున్నారు కాంగ్రెస్ నుంచి. సో మీరేమంటారు? వాళ్ళకి నమస్కారం. స్టూడియోలో నాతో పాటు డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మిత్రుడు నాగేష్ చెప్పినట్టుగా బీజేపీ ఎన్నికల కోసమో లేకపోతే సొంత ప్రయోజనాల కోసమో ఎప్పుడు కూడా పాకులాడదు. బీజేపీ 2 ఎంపీల నుండి ఇవాళ 304 సింగిల్ డిజిట్ వచ్చిందంటే అది ఎలక్షన్ స్ట్రాటజీలో రాలేదు. పార్టీ వల్ల బీజేపీ పార్టీ ఏమి ఆలోచన చేసినా కూడా ఈ దేశం అభ్యున్నతి కోసం, ఈ దేశం బాగుపడాలన్నట్టు కోసం, ఏదైతే మా పార్టీ వ్యవస్థాపకులు దీన్ దయాళ్ చెప్పినట్టుగా అంత్యోదయం కోసం, ఈ దేశ స్వతంత్ర ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలన్నటువంటి దృఢ లక్ష్యంతో మాత్రమే మా పార్టీ పనిచేస్తుంది. మా నాయకులు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు పనిచేస్తారు. మాకు ఒక లక్ష్యం ఉంది. నేనేదో ఎలక్షన్ గా గెలవడం కోసం పనిచేయట్లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మార్పు తీసుకురావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఈ దేశ సంస్కృతిని కాపాడుకోవాలి, ఈ దేశంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలి. దేశంలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, ఈ దేశం ప్రపంచ దేశాలతో స్థానంలోకి నిలబెట్టాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ కూడా ఎలక్షన్ స్ట్రాటజీ ఎక్కడ కూడా మేము చేయము, అది మెయింటైన్ చేయము. ఎలక్షన్ కోసం మా పార్టీ పనిచేయదు. అదే నాగేష్ గారికి చెప్తా ఉన్నా, అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ ఏ విషయం మాట్లాడాలన్నా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకోరు, ఏ కాగితాలు ఇవ్వాలన్నా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. వాళ్ళు చేసిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఆలోచన చేయదు, ఎన్నికల గురించి మాట్లాడదు, కేవలం ఏం కోసం. తర్వాత మీరు అన్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ బీఆర్ఎస్ పార్టీ సంఖ్యలు గుర్తుకుంటాము. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బయటికి పోతున్నాము, స్టీల్ ప్లాంట్ నేనే కొట్టమని చెప్పేసి ఎందుకు చెప్పింది, ఎందుకు ప్రయత్నాలు చేసింది, ఫస్ట్ అది చెప్పాలి. వీళ్ళకి భయపడే తెలుగు ప్రజల మీద ఏదో ఎన్నికలు ఉన్నాయని కాదు, చేసినా కూడా కేంద్రం ఆలోచన చేసి చేస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్న ప్రజల బాగు కోసమే తీసుకుంటారు. కాబట్టి అది చాలా పొరపాటు. టీఆర్ఎస్ పార్టీలో కూడా వెళ్ళాలి, ఏది చేయాలన్నా కూడా మిమ్మల్ని చూసి భయపడారు. మీ పని అయిపోయిందనే కదా మీరు ఇప్పుడు అన్ని ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీరు ఏదైతే మీరు చేసినటువంటి తప్పిదాలను పక్కదో పట్టించడం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు కవితలు ఇక్కడ కావచ్చు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్, ఈ మొన్న జరిగినటువంటి ఎస్ఎస్సీ విషయంలో కావచ్చు, అనేక విషయాలలో ఆ యొక్క ఈ విషయాలన్నీ మీద ప్రజల దృష్టిని మళ్లించడం కోసం భారతీయ జనతా పార్టీ మీద బురద జరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏ కుట్ర కేసులు పెడుతున్నారు తప్ప అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు వాస్తవానికి కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాతనే మరి స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ ఆగిందా? అక్కడ ఆంధ్ర ప్రభుత్వానికి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఇన్ని రోజులు ప్రయత్నాలు చేశారో, ఆడున్నటువంటి ప్రతిపక్ష విపక్ష పార్టీలు కూడా ప్రయత్నించినాయి ఆ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి. మరి ఎప్పుడైతే కేసీఆర్ ఒకసారి స్టీల్ ఫ్యాక్టరీ గురించి అడగగానే మరి ఎందుకు కేంద్రం దిగొచ్చింది, దేని గురించి దిగొచ్చింది అన్నటువంటి అంశాలు కూడా ఒకసారి వైసీపీ నేత మనతో పాండు గారు మొబైల్ దగ్గర ఉన్న హ్యాండ్ తీయండి, మీ చేయి తీసి మాట్లాడండి, మీరు క్లియర్గా కనిపిస్తారు.
ఇప్పుడు మనం చెప్తా ఉంది అధికార టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఈ రోజు క్లియర్ గా కూడా మా వల్లే సాధ్యపడింది అని చెప్పి కూడా చెప్తా ఉంది. సో మరి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడైతే కేసీఆర్ చర్చ మొదలు పెట్టాడో, ఎప్పుడైతే మేము కొంటాము అన్నటువంటి అప్పటి నుంచి కూడా ఒక చర్చ సాగుతా ఉంది. ఆంధ్రాలో కూడా వినబడతా ఉంది మనకు స్పష్టంగా కూడా. మరి ఇప్పుడు వైసీపీ అడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, వాస్తవానికి కేసీఆర్ క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర నుండి డబుల్ వాయిస్ వినబడుతుంది. పాండు గారు మీకు వినిపిస్తుందా క్లారిటీగా? చెప్పండి. ఇప్పుడు వాయిస్ వినబడుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారిని ఒకటి నేను ఒకటండి కేసీఆర్ చూస్తే ఎవరు భయపడతండి? తెలంగాణలో ఉన్నట్టు తెలంగాణలో ఇందాక చెప్పినట్టు రాజకీయ దేశ అభివృద్ధి కోసమే బీజేపీ ఏ నిర్ణయాలు తీసుకుంటది అని, ప్రతి ఒక్క నిర్ణయం బీజేపీ దేశహితంలోనే పనిచేస్తుందని. అయితే నేను అంటున్నాను అన్నగారికి, ఏది దేశ అభివృద్ధి అంటే ఎట్లా అన్న, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, డాలర్ కి అగెనెస్ట్ గా మన రూపాయి పడిపోతుంది, మన ఎకనామీ ఏమో 5.9 కి చేరింది, 6.3 టార్గెట్ ఉంటే గ్యాస్ సిలిండర్ బండ ఏమో 500 ఉండేది కాంగ్రెస్ హయాంలో, ఈ రోజు 1200 చేసినందుక ఇది అభివృద్ధి మార్గంలో నడుస్తున్నామా మనం, లేక గుప్తాధిపత్యంలో నడుస్తున్నామా? అదాని అంబానీకే మనకున్న ఆస్తులన్నీ అక్కడ కట్టబెట్టేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే ఈ లోకల్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ల్యాండ్ అసైన్ చేస్తున్నారు, ఎంతో కొంత డబ్బులు తీసుకొని అని. మా పీసీసీ అది మీడియా ముందు క్లియర్ కట్ గా పెట్టారు విత్ ప్రూఫ్ ఆఫ్ అటెస్టేషన్ తో. వీళ్ళ ఇద్దరు ధోరణి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడంలో ఫెయిల్ అయింది. ఎందులో మేజర్ ఇష్యూ ఏది, పేపర్ లీక్ ఇష్యూ, అది జాబ్ కొలువుల ఇష్యూ కానివ్వండి, ఇది 10th స్టూడెంట్ లేక్ ఇష్యూ కానివ్వండి. ఈ ఇష్యూని సప్రెస్ చేయడానికి కవిత గారికి ఇందాక బీజేపీ అన్నగారు అన్నారు స్టేట్ సెంట్రల్ లెవెల్లో లిక్కర్ స్కామ్ లో వచ్చారని. సిసోడియా గారు జైల్లో ఉన్నారు, కవిత గారు ఈ రోజు బయట ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు మిత్రబంధం కాదా? వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేదంటారా ప్రణయ్ అన్న గారు? ఈ అండర్స్టాండింగ్ ఉందనే కాదు, 10th క్లాస్ పేపర్ లీక్ కేసులో రెస్పెక్టెడ్ బండి సంజయ్ గారు A1 గా ఉన్నారు, జైల్లో ఉన్నారా ఈ రోజు? ఆయన కూడా బయటే ఉన్నారు కదా. ఎంతసేపు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇటు ఆంధ్రని కానివ్వండి, ఇటు తెలంగాణ సమాజాన్ని కానివ్వండి, వీళ్ళు పవర్ కి అంటే వీళ్ళ క్యాడర్ కి పెంచుకోవడానికి, అధికారంలో ఉండడానికి, వీళ్ళ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి, వీళ్ళ విస్తరణ అంటే పార్టీ యొక్క క్యాడర్ విస్తరణ కోసమే ఎంతసేపు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీళ్ళిద్దరు ఉన్నట్టు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి అన్న, బీఆర్ఎస్ మిత్రులకు కూడా సేమ్ క్వశ్చన్ నాది. ఈ రోజు వైఎస్ఆర్ రెస్పెక్టెడ్ ఏది మన అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టారు, అది ఓట్ బ్యాంక్ కోసమా, నిజంగా దళిత సమాజ సోదరుల కోసం ప్రేమతో పెట్టిందా? ఒకవేళ సార్ నిజంగా పెట్టి ఉంటే దళిత బంధు ఎంతమంది జెన్యున్ బిలో పవర్టీ లైన్ దళిత బంధు అని ఒకసారి వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంది, స్థితులు ఏంటి అని తెలుసుకుందాం. పాండు గారు నమస్తే అండి. హలో, వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. సార్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దలకి మార్నింగ్ పెద్దలందరూ నమస్కారం అండి. సార్ వినపడుతున్నా? పాండు గారు హలో వినపడుతున్నా? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్పేదానికైనా బీజేపీ నేతలు చెప్పేదానికి ఎలా ఉందంటే, మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. ఇప్పుడు మా పెద్దలు విజయసాయి రెడ్డి గారు కానీ, మా ఎంపీ సోదరులు కూడా ప్రతిరోజు కూడా పార్లమెంట్ లో పోరాడుతూనే ఉన్నారు ఈ విషయం మీద. ప్రతిరోజు వచ్చిన ప్రధానమంత్రి గారిని ఎవరు కానీ చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కానీ ఎన్ని రకరకాలుగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు తప్ప ఏం లేదు. కాకపోతే ఏంటంటే మా ప్రభుత్వం తీరుగా ఉంది. అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ గత 2-3 సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు, ఉద్యమాన్ని చేస్తున్నప్పుడు మా వాళ్ళు వ్యతిరేకిస్తూనే వస్తున్నారు కదా. ఇదిగా లేదు కదా, ముఖ్యం పోరాడుతుంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆయన గారు మన కేసీఆర్ గారు చేసి తెలంగాణ అసలు పార్టీ ఇక్కడ లేదు కదండి. పార్టీ లేదు, విధి విధానాలు లేకుండా ఆయన సాధించానని చెప్తే ఎలా కుదురుతుంది? అసలు ముందు పార్టీ ఇక్కడ స్థాపన లేదు, ఏం లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వెనక్కి చాట్ తీసుకోవడం కారణం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ ఉంది సార్. అది ఇప్పటి నుంచి ఏదో పాగా వేసుకోవాలనే ఉద్దేశం మీద ఆంధ్రప్రదేశ్ ఏదో తీసుకోవాలన్న ముగ్గు మీద ప్లాన్ చేసింది. మన కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ చేరారు. ఇది చేయడం వల్ల ఏమైంది, ఏదైనా కొద్దిగా ఏదైనా పార్టీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి దీనికి తెరలిపారు. దీనితో ఏంటంటే ఇది అడ్వైజ్ చేసుకున్నారు ఎవరు, మన కేసీఆర్ గారు.
ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకం క్లియర్గా ఉన్నాం. ఎనీ టైం ఎలాగంటే మేమేంటంటే అక్కడ ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటం చేస్తున్నాం. ఏ నిర్ణయం తీసుకోవాలి కేంద్రం తీసుకోవాలి. ఇప్పుడు మా వైసీపీ ప్రభుత్వం పోరాటం చేయకపోతే ఎలాగొచ్చిందండి అక్కడ? మాకు ఇక్కడ ఉన్న 23-24 మంది ఎంపీలు ఉన్నాము. ఎంపీలు పోరాటం చేస్తూనే ఉన్నాం కదా ప్రతిరోజు కూడా. ప్రధానమంత్రి వచ్చినా కానీ ఎవరు వచ్చినా కూడా పెద్దలు బీజేపీ కలిసి ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంబంధించింది ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా ఉందని చెప్పి మేము పనిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఉన్నాడు. ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం. అంతేగాని కేసీఆర్ గారు వచ్చేసి పార్టీ పెట్టగానే ఇక్కడ ఏది పార్టీ లేదు కదండి. ఇక్కడ పార్టీ లేదు. అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏం లేదు, సరైన లేదు. వాళ్ళు ఏదో ఇవ్వాలని చెప్పి కోరుతారు తప్ప ఏం లేదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్ని ఎంపికలు చేసినా ఏం చేసినా పార్టీ లేదు అని మీరు అంటున్నారు. తోట చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఏపీ బీఆర్ఎస్ కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నారు, నిన్న కూడా ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతున్నారు. ఆయన అడుగుపెట్టిన తర్వాతే ఈ రోజు స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఉద్యమం మొదలవుతుందన్న భయంతోనే వైసీపీ నేతలు కేంద్రంతో మాట్లాడి ప్రైవేటీకరణ ఆపిపించారు అని చెప్పేసి. ఎక్కడ వెళ్ళారు సార్ ప్రభుత్వం? ఆ ఎలకొండనే రద్దు చేశారు కదా సార్. ఇక్కడ రద్దు మొత్తం చేశారు. చేసిన తర్వాత ఎలాగైంది సార్ అది? మా ప్రభుత్వం నుంచి పార్లమెంట్ లో వైవి సుబ్బారెడ్డి గారు కానీ మన విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడ ఉండి ఫ్లోర్ గొడవ చేశారు కదా సార్. వాళ్ళు చెప్పుకుంటే సరిపోయిందండి సార్. అంటే కేసీఆర్ మొదలు పెడితేనే ఈ రోజు ప్రైవేటీకరణ ఆగింది అని చంద్రశేఖర్ క్లియర్ గా చెప్తా ఉన్నాడండి. మొదటి నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి విపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వలేదు వైసీపీ పార్టీ. కేసీఆర్ రాగానే కేసీఆర్ ఉద్యమాలు మొదలు పెట్టాలన్న భయంతోనే ఇలా వైసీపీ డైరెక్ట్ నేరుగా మాట్లాడింది ఢిల్లీతోనే చెప్తున్నాడు. సార్ అక్కడ విజయసాయి రెడ్డి గారు ఆ ఉద్యమాల్లో రోజు కూర్చోవడం జరిగింది. అక్కడ జరుగుతున్న కాంచి ఆయనే కదా ప్రత్యేకంగా ఉండి ప్రతి దానిలో కూడా అన్నింటిలో పాల్గొని ఈ రోజు పార్లమెంట్ లో ఆయన వాణి వినిపించేసి ప్రధానమంత్రిని కానీ జగన్మోహన్ రెడ్డి 2 times కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కూడా కలిసి కూడా విన్నవించడం కూడా జరిగింది సార్. అది కానీ టైం ఇప్పుడు వచ్చింది. టైం వచ్చింది కాబట్టి ఆపే దాని వాళ్ళు ఓల్ చేసుకుంటే ఎట్ట కుదిరింది? ఇప్పుడు అక్కడ పార్టీ లేదు. ఇక్కడ కనీసం వాళ్ళ లీడర్ వచ్చి అడిగి పెట్టలేదు కదా ఇక్కడ ఆంధ్రాలో. ఒక ప్రశ్న కూడా వెలువడతా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. నాగేష్ గారు మనతో ప్యానెల్ లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న సోదరునికి నేను క్వశ్చన్ అన్నా, వీళ్ళు వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీ పార్టీకి సరెండర్ అయిందా లేదా? ఫైనాన్స్ మినిస్టర్ గారు లాస్ట్ 6 months బ్యాక్ స్టేట్మెంట్ ఇచ్చారు. మోడీకి జగన్ కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే తండ్రి కొడుకుల సంబంధం ఆప్యాయత ఉందని. ఇప్పుడు ఖచ్చితంగా అలాంటి రిలేషన్ ఉందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తారంటే మీరు ఆపుతారు అన్న నమ్మకం అయితే ప్రజల్లో లేదన్న. ఇంకోటి బీజేపీ సోదరులకు కానీ మీకు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇల్లు కట్టేటోడికి కట్టించేటోడికి ఉన్నంత బాధ, దాని విలువ తెలిసినంత విలువ మిగతా వాళ్ళకి ప్రైవేటీకరణ చేసేటప్పుడు ఉండదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 1971 లో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. ఇది బీజేపీ సోదరులకి మీకు చెప్తుంది. ఇది ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ ప్రజల ఆకాంక్షలకు చాలా మంది బలిదానాల వల్ల తెన్నేటి విశ్వనాథ్ గారి అండి, తెన్నేటి అమృతరావు గారి అండి అప్పుడు నిరాహార దీక్ష చేపట్టి ఎందరో అమరులు అయిన తర్వాత ప్లాంట్ సాధించుకున్నారు. దాని విలువ ఎట్టకిలకి బీజేపీకి గనియండి, బీఆర్ఎస్ గనియండి, వైఎస్ఆర్సీపీకి అర్థం కాదు. ఎంత ఎమోషన్ ఉందో ప్రజల ఎమోషన్ చాలా ఉంది. దానికి ఉద్దేశించే ముందుకు సాగాలి. ఇక్కడ ప్రైవేటీకరణ అనేది ఇంకోటి చెప్తాను నేను, ఖచ్చితంగా ఈ మూవ్మెంట్ కోసం ఆపింది బీజేపీయే, దాని పొలిటికల్ లబ్ధి కోసమే. వైఎస్ఆర్ బీజేపీ మన బీఆర్ఎస్ ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళింది కూడా పొలిటికల్ లబ్ధి కోసమే తప్ప ఇంకేం లేదు. వైఎస్ఆర్సీపీతో అయితే ఫైనల్ గా అనేది ఏంది, వైసీపీ బీజేపీ 2 పొత్తు పెట్టుకొని ఈ రోజు ఎన్నికల ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి వైఎస్ఆర్సీపీ సరెండర్ అయింది. వాళ్ళకి కావాల్సింది ఏమైనా కేసులు ఉన్నాయేమో రెక్టిఫై చేసుకుంటారు. ప్రైవేటీకరణకైతే అగేనెస్ట్ వైఎస్ఆర్సీపీ అంత సీరియస్ లెవెల్లో మూవ్మెంట్ తీయాలి ఉంటే మనకు తెలిసేది. ఈ అంశానికి మరి పాండు గారు ఏమంటారో తెలుస్తుంది. దాంతో ముందు మర్యాద గారు చెప్పండి. మిత్రులు చెప్పినట్టుగా గతంలో ఈ వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ నుండి బయటకు వచ్చి పుట్టింది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎవరితో పొత్తులు పెట్టుకున్నారు? ఇవాళ వాస్తవాలతో మనం మాట్లాడాలి. గతంలో ఈ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని పనిచేసింది. అదే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి పార్టీలో పెట్టుకున్నారు. మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మీరు ఆ
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చిందని చెప్తున్నారు. దాంతో పాటు చాలా మంది కూడా అమరత్వాన్ని అడగబోతారని చెప్తున్నారు. మరి అంతమంది ప్రాణ త్యాగాలను కాంగ్రెస్ పార్టీ అంతమంది చనిపోయేంత వరకు ఏం చేసేది ఆ రోజు? లేదా ప్రజలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ హక్కులకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు అంతమంది చనిపోయేంత వరకు ఎందుకు వేసి చూసిందన్నది కూడా ఒకసారి మిత్రుడు చెప్పాలి దానికి సమాధానం. అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలనే ఇలా దేశం గతంలో నాశనం అయిపోయింది. అవన్నిటినీ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా మిత్రుడు గ్యాస్ రేట్లు ఎట్లు పెరిగాయి, పెట్రోల్ రేట్లు ఎట్లు పెరిగినాయి అంటున్నారు. మీకు తెలుసు పెట్రోల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఏ దేశాల నుంచి మనం ఇక్కడికి దిగుమతి చేసుకుంటామో ఆ దేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అప్పు చేసింది. ఇవాళ అప్పులన్నింటినీ కూడా నరేంద్ర మోడీ తీసుకుంటూ వస్తా ఉన్నారు. దాంతో పాటు అక్కడ ఏదైతే క్రూడల్ కల్స్ ఉంటాయో అక్కడి నుంచి వచ్చే దిగుమతి మనకు వచ్చే రేట్లను బట్టి రేట్లు డిసైడ్ చేస్తాం. ఏంటంటే అన్నగారే అడుగుతున్నారు, పెట్రోలియం ప్రొడక్ట్స్ కానివ్వండి, గ్యాస్ గురించి ఒక్కసారి మాట్లాడదాం. మనం చూస్తే ఈ రోజు మనం చర్చించినటువంటి అంశం ప్రధానంగా మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాలంగా కూడా అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని ఏళ్ల తడబడి కూడా చర్చ జరిగింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత మనం ఈ యొక్క డిబేట్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ చిట్కలో కలదు. సో చర్చ కొనసాగిద్దాం. ముందుగా మనం చూస్తే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో మొదట కేసీఆర్ మొదలుపెట్టిన తర్వాతనే ఈ అంశం అంతా కూడా తెరపైకి ఎక్కింది. ఈరోజు కేంద్రము దిగి వచ్చిన దానికి కారణం కూడా కేసీఆర్ అని చెప్పేసి ఈరోజు ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. స్వయాన కేటీఆర్ కూడా మాట్లాడుతూ కూడా ఒక మాట అంటాడు, కేసీఆర్ ఏడా ఉద్యమం మొదలు పెడితే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మొదలు పెట్టిన తర్వాతనే ఉద్యమం సాగింది. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా కేసీఆర్ ఉద్యమం మొదలు పెడతాడు అన్నటువంటి ఆలోచనతోనే కేంద్రం దిగి వచ్చింది. అంటే కేంద్ర మంత్రి దిగి వచ్చి మాట్లాడండి ఈరోజు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. సో దీనికి మరి బీజేపీ సమాధానం చెప్పాల్సింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి కేసీఆర్ వేరు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉన్నటువంటి కేసీఆర్ వేరు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యమం ఆయన ఒక్కడే చేయలేదు. ఆ రోజు సబ్బండ జాతులు ఆ రోజు రోడ్డు మీదకి వచ్చినాయి, విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినాయి, ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చిండు, మేధావులు రోడ్డు మీదకి వచ్చిండు, డాక్టర్లు వచ్చిండు, ప్రభుత్వ ఉద్యోగులు వచ్చిండు, ప్రైవేట్ ఉద్యోగులు వచ్చిండు. కోట్లాది మంది 4.5 కోట్ల మంది తెలంగాణ వాదులంతా ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాల్పంచుకుంటున్నారు. కేసీఆర్ ఒక్కడే ఉద్యమం చేయలే, ఆయన చేసింది దొంగ దీక్ష చేసిండు. మేము ఒప్పుకుంటాం కేసీఆర్ ముందు నిలబడచ్చు అప్పుడు, కానీ ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ వేరు, ఈ రోజు ఉన్నటువంటి కేసీఆర్ వేరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. ఇవాటి నేటికి కూడా అనేక హామీలను ఆయన అనేక మాయమాటల్ని వాళ్ళ చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. దాని తరాల్లోనే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేద్దామని బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు. దాంతో పాటు ఇవాళ ఏదైతే వైజాగ్ ఈ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి విషయం కూడా మాట్లాడుతున్నారు. నీ ఉద్యమానికి నీ వెనకాల తోపుకుంటా వచ్చే అంత క్యాడర్ లేదు నీ దగ్గర. కేవలం నువ్వు మళ్ళీ ఏదో మాటలతోటి గ్యారడీ చేసి మోసం చేయాలన్నటువంటి ఆలోచన తప్ప నీ మాటలకి ఇవాళ ఎవరు భయపడరు. కేసీఆర్ నిన్ను నీ పార్టీని వాళ్ళ తెలంగాణలో మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ మొన్ననే ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నీది రద్దు చేసి నీది రీజనల్ పార్టీకి అంకితం చేసింది. ఇవాళ నువ్వు అంత సీమ లేదని చెప్పేసి వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఇంకా నువ్వు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతావు ఇవన్నీ విషయాలు? ఫస్ట్ నీ గురించి మాట్లాడు. నువ్వు ఏట్ల రాయి వినోడు అంటే కూట్ల రాయి వినోడు అంటే ఏట్ల రాయి వెనుక పోయిందంట. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మనతో ఫయద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఫయద్ గారు ఉన్నారు. సో చెప్పండి ఫయద్ గారు, ఈరోజు చూస్తా ఉన్నాము కేసీఆర్ విశాఖ హుక్కు విషయము లేవనెత్తిన తర్వాతే కేంద్రం దిగి వచ్చి ఈరోజు ప్రైవేటీకరణ ఆపింది అని చెప్పేసి మీ అధికార పార్టీ చెప్తా ఉంది. సో కానీ అంతకు ముందు నుంచే ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి ప్లానింగ్ జరుగుతూ ఉంది. వైసీపీ ఆల్రెడీ దానిపై చర్చ కొనసాగించింది, ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పేసి వైసీపీ పార్టీ చెప్తా ఉంది. కేంద్రం ముందుగానే ఆలోచించి ప్రైవేటీకరణ ఆపాలి, ఎంతోమంది ఉద్యోగులకు సంబంధించిన అంశం అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. సో ఇదంతా కూడా ఒక ఎన్నికల స్ట్రాటజీ అని చెప్పేసి కాంగ్రెస్ అంటా ఉంది. సో మీరేమంటారు? నమస్తే అండి. లేట్ గా కొంచెం అనువరణ వల్ల నేను లేట్ గా లైవ్ లోకి రావడం జరిగింది.
100% ఈ రోజు కేంద్రం దిగి వచ్చి ప్రైవేటీకరణను అడుగు ఒక వెనుకేసిందని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారికి జేజేలు కొట్టడానికి తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు లేని మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో పెట్టి దాని గురించి మాట్లాడి ఆ భయంతో ఈ రోజు కేంద్రం దిగొచ్చి ప్రైవేటీకరణ ఆపింది దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు బీజేపీ మేము కూడా చేస్తున్నాము అని చెప్పడం అనేది మాకు విడ్డూరంగా కనబడుతుంది. ఈ రోజు చూసినట్టయితే ప్రైవేటీకరణలో బిఎస్ఎన్ఎల్ అనేది రైల్వే శాఖ అనేది ఏది చేయకుండా ఉన్నది. బీజేపీ పార్టీ సెంట్రల్ లో పరిపాలిస్తుంది కాబట్టి అహంకారంతో దేశంలో ఉన్న అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేద్దామనే ఒకటి ఆలోచనతో ఈ రోజు పరిపాలన కొనసాగి బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారు పరిపాలించే తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వకుండా ఎన్ని అడ్డంకులు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ దేశ రాజకీయాలలో కేసీఆర్ గారు తల వంచలేదు. చివరి రక్త బొట్టు వరకు కూడా నేను దేశం కోసం కొట్లాడతాను, దేశ ప్రజల కోసం కొట్లాడతాను ఒక నిదానంతో ముందడుగు వేసిండు. ఈ రోజు దానికి నిదర్శనమే ఈ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని వెనుకకు తీసుకోవడం ప్రైవేటీకరణ. అదే విధంగా మేము రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటే నినాదంతో ఉన్నారు. ఏదైతే బీజేపీ ఎన్ని కుట్రలు చేసి కుటుంబాన్ని కానీ రాష్ట్రాలకు ఎటువంటి ఫండ్ ఇవ్వకుండా కానీ ఇబ్బంది పెట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట, బీఆర్ఎస్ పార్టీ వెంట అవుట్రైట్ గా ఉండి కేసీఆర్ గారికి మద్దతు పలుకుతుంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు ప్రజలు కూడా మిగతా రాష్ట్ర పార్టీలు కూడా కేసీఆర్ గారి మద్దతులో ఉన్నాయి. రాబోయే కాలంలో కేసీఆర్ గారి పనితరాన్ని మెచ్చుకొని రాబోయే కాలంలో ప్రతి రాష్ట్రం నుండి రాబోయే ఎలక్షన్స్ లో ఏ రకంగా విజయాలు సాధిస్తారో అనేది మీరు అందరూ దేశ ప్రజలు ఖచ్చితంగా చూస్తారని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. వైసీపీ నుంచి పాండు గారు ఇప్పుడు విన్నారు, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వర్షన్ విన్నారు. ఇలా కేసీఆర్ మాట్లాడినటువంటి మాట తర్వాతే కేంద్రం దిగి వచ్చిందని చెప్తా ఉన్నారు. సో మీరు ఇంతకుముందు అన్నారు వైసీపీ ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచి చర్చ మొదలు పెట్టిందంటే కేంద్రంతో మాట్లాడింది అని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దిగడానికి వైసీపీ కారణం అన్నారు. మరి ఇక్కడ చెప్తా ఉన్నారు మనకు అధికార పార్టీ నుంచి, తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి ఫైద్ గారు చెప్తా ఉన్నారు కేసీఆర్ మొదలుపెట్టిన తర్వాతే ఈ రోజు ఆగిపోయింది ప్రైవేటీకరణ, కేంద్రం దిగదిందని చెప్పేసి. నేను ఒక్క నిమిషం ఫైర్ గారికి ఒక క్వశ్చన్. మరి బీఆర్ఎస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనడానికి ఎట్లా ప్లాన్ చేసిందో ఒకసారి చెప్పాలి. నేను సంధిస్తాను. ఒక్కసారి మనకు వైసీపీ నుంచి మాట్లాడిన తర్వాత మీ ప్రశ్న నేను ఫైద్ గారితో మాట్లాడతాను. హలో, వినపడుతుందా సార్? హలో పాండు గారు విన్నారు, వినపడుతుందా మీకు? హలో పాండు గారు చెప్పండి, వినిపిస్తుంది. ఏం లేదు సార్, ఇప్పుడు కేంద్రం దిగి వచ్చిందంటే ఒకవేళ కేసీఆర్ గారు వాళ్ళు ఏమైనా పొత్తుకునేవా సార్? ఒకవేళ దిగి రావడానికి బీజేపీను వాళ్ళిద్దరు కలిసిపోయి ఉంటేనే వాళ్ళు అన్ని ఉంటారు అన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి మరి అంత గబాలను పిలిచేసి ఆయనకి కేంద్రం దిగి వచ్చిందన్న కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏమైనా కలిసిపోయారేమో సార్ ఒక రకంగా. బీఆర్ఎస్ బీజేపీ మరి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అయితే ఫైటింగ్ చేసుకుంటున్నాయి, మీదికైతే ఫైటింగ్ జరుగుతాయి. మరి ఇంటర్నల్ గా కలిసిరో ఒకసారి ఫైద్ గారిని అడిగితే తెలుస్తుంది. అంత అర్జెంట్ గా నేను చెప్తున్నాను వినండి సార్, బీజేపీ పార్టీతో ఉద్యమాలు చేస్తుంటే మతతత్వ పార్టీలు కరీంనగర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో పోరాటం చేస్తుంటే ఇప్పటికిప్పుడు వచ్చేసి చేయడం సార్. అది జనాలు నవ్వుకుంటారండి. మా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎవరు పట్టించుకోరండి. కేవలం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చూడండి
కంటే మీరు చేసేది బీజేపీ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో లేదు, బీఆర్ఎస్ అనేది లేదు. ఇదంతా ఏంటంటే వాళ్ళు చెప్పుకుంటారు అంతే. కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేష్ గారు కూడా చెప్తున్నారు. ఒక మాట వినండి ఒకసారి. కాంగ్రెస్ గారు నాగేష్ గారు మీ సీఎం వైఎస్ఆర్ జగన్ గారికి ఏమీ లేదు, ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి బిడ్ వేయంగానే కేంద్రం దిగి వచ్చింది అంటున్నారు. చూడండి, వీళ్ళది ఇద్దరిది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. కానీ బీఆర్ఎస్ నాతో నా క్వశ్చన్ అన్న, దళితులు సీఎం అయ్యాడా? 3 ఎకరాల దళిత సోదరులకు చెందాయా? ఆజం సాయి మిల్స్ గానీ నాగేష్ గారు వర్షన్ విన్న తర్వాత ఫయాద్ గారు మనం చర్చిద్దాం ఒకసారి. అన్న ఇప్పుడు బీఆర్ఎస్ సోదరుల మాట, బీఆర్ఎస్ గవర్నెన్స్ ఎలా ఉంటదంటే అబద్ధపు మాటల్లో ఆకాశాన్ని ఎత్తున కోటలు కడతారు వీళ్ళు. ఎలా? ఓ దళితుడిని సీఎం చేసిర్రా, అది చేయలేదు. 3 ఎకరాల దళితుకి ఇచ్చిర్రా. ఆజంజాయి మిల్స్ అధికారంలో వచ్చిన 100 రోజులకే రీఎస్టాబ్లిష్మెంట్ చేస్తామన్నారు. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉండే, దానికి పట్టించుకోలేదు. ఐఆర్ఎం ఫ్యాక్టరీ పోరాడి సాధించుకోండిరా అంటే దీనికి వదిలేసిర్రు. మీరు షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఇక్కడ మన దగ్గర బోధనలు ఉండే, దానికి రక్షించుకోవాల్సింది. మన కొనుగోలు మన దగ్గర ఉండేటి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కేసీఆర్ గారు కానివ్వండి, బీజేపీ పార్టీ అదేదో ఫాల్స్ క్లెయిమ్ చేస్తుంది. చూడండి, మేము ఈ రోజు పోరాటాన్ని సిద్ధం చేస్తే బీజేపీ దిగి వచ్చిందని. వీళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందనా? ఎట్టకేలకు వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఆక్యుపై చేసుకొని ఉందాం ఎలక్షన్ ముందు. బీజేపీ కూడా అది ప్రైవేటీకరణ ప్రస్తుతానికి పౌజ్ పెట్టింది. ఇప్పుడు బీజేపీ సోదరులకు నాకు సూటిగా ప్రశ్న అన్న, ప్రైవేటీకరణ మానుకుంటుందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పబ్లిక్ అథారిటీలో రన్ అవుతుందా? అది అష్యూరెన్స్ మీరు ఇస్తారా బీజేపీ సోదరులకి? నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నానన్న. ఇది ఎట్టకేలకు కావు. వీళ్ళు ఎలక్షన్ మోటోస్ కోసమే ఎలక్షన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండడానికి. ఒకసారి మనం చర్చిద్దాం. సార్ కుమార్ యాదవ్ గారు, ఇప్పుడు మీరు విన్నారు, కుమార్ యాదవ్ గారు ఈ రోజు ప్రైవేటీకరణ ఆపినటువంటి కేంద్రం ఈ ప్రైవేటీకరణ నిత్యం కూడా ఆపుతుందా? ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రైవేటీకరణ ఆగే ఉంటుందా? ఇప్పటిదాకా కూడా నేను ఒకటే చెప్పినాను, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కార్మికుల ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏది చేసినా కూడా వర్షన్ విన్న తర్వాత మళ్ళీ మనం క్వశ్చన్ అడగవచ్చు. ప్రజల అభిష్టానం మేరకే, ప్రజల ఆలోచన విధానం మేరకే, కార్మికుల కర్షకుల ఆలోచన విధానం మేరకే ఏ నిర్ణయం అయినా తీసుకుంటుంది. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలతోటి కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులతోటి కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి కూడా కంపల్సరీ సంప్రదింపులు చెప్పి అన్ని విషయాలు కనుక్కున్న తర్వాతనే ఏ నిర్ణయం తీసుకుంటది. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కేవలం దేశ ప్రజల ప్రయోజనాల కోసమే అనేటువంటిది ఒకటి మిత్రులు గ్రహించాలి. ఇలా దొంగలు ఊర్లు వచ్చుకున్నట్టుగా ఇవన్నీ కూడా ఒక గూట్ల నుంచి బయటికి వెళ్ళింది. కాంగ్రెస్ గూట్ల నుంచి వెళ్ళి వైఎస్ఆర్ సిపి వచ్చింది, కాంగ్రెస్ గూట్ల నుంచి వెళ్ళి ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. కాబట్టి అవన్నీ ఒక గూటి పక్షులే. అవన్నీ భవిష్యత్తులో కూడా వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏది చేసినా కూడా ఎక్కడ అవినీతి ఒక్కగూటి పక్షులని మీరు అంటున్నారు, కానీ ఒకగూటి పక్షులు అని చెప్పేసి మీరు మాట్లాడుతా ఉన్నారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న వర్షం కాంగ్రెస్, మీరు బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ 3 కూడా ఒకగూటి పక్షులు అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ నాగేష్ గారు ఉన్నారు. ఆయన ఇంతకుముందు మనకు పాండు గారు వైసీపీ నుంచి ఆయన మాట్లాడుతున్నారు. అలా బీజేపీ ఈ రోజు బీఆర్ఎస్ 2 పొత్తు పెట్టుకునే కనుక ఆంధ్రాలో కేసీఆర్ అడుగు పెట్టగానే ఆంధ్రాలో ప్రైవేటీకరణ ఆపింది కేంద్రం అని చెప్పేసి వైసీపీ నుంచి పాండు గారు అంటున్నారు. బీజేపీ పార్టీ ఏది చేసినా, ప్రైవేటీకరణ చేసినా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉంచిన అది దేశ హితాన్ని, దేశ ప్రజల కోసమే అని అన్నారు. అయితే నా క్వశ్చన్ అన్న, డిమానిటైజేషన్ కోసమా, లాక్డౌన్ ప్రజల కోసమా, కోవిడ్ వ్యాక్సిన్స్ సినారియో ఉంది కదా, అంతమంది సఫర్, అది దేశం కోసమా? దేశ హితమే. ఈ రోజు ఇన్ఫ్లేషన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, డాలర్ విలువ పెరిగిపోతుంది, ఇవన్నీ దేశ హితమేనా? ఏ కమిటీ వేసిరన్నా? కుమార్ యాదవ్ గారి వర్షన్ విని ఏ కమిటీ వేసిరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి? మనం అడిగినటువంటి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తాను. ప్రజల ఆస్పిరేషన్ తెలుసుకుర్రా అన్న. వీళ్ళు ఒక కమిటీ వేసి, బీజేపీ అధికార పార్టీకి క్వశ్చన్, ఒక కమిటీ వేసి లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 16,000 మెంబర్స్ డైరెక్ట్లీ పబ్లిక్ ఎంప్లాయీ, ఇండైరెక్ట్ గా లక్షలాది మంది కొలువులో డిపెండెన్సీ అయి ఉన్నారు. ఒక కమిటీ వేసిరా వాళ్ళ కోసము. కమిటీ వేసి నిర్ధారించి దానికి ప్రైవేటీకరణ ఆపిర్రా ఇల్లు, లేక శాశ్వతంగా ప్రైవేటీకరణ ఆపిర్రా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే అదే ప్రశ్నకు ఆన్సర్ చెప్తా ఉన్నారు కుమార్ యాదవ్ గారు. చెప్పండి కుమార్ యాదవ్. ఉన్నటువంటి నేను ఇప్పటిదాకా అదే చెప్తున్నాను, అక్కడ కార్మికులకు సంబంధించినటువంటి, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అక్కడ కమిటీలు వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయో అవన్నిటిని కూడా పరిగణలో తీసుకున్నారే. బీజేపీ పార్టీ ఎక్కడ కూడా అంత ఆశమాసిగా
ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏది కూడా నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఇవాళ ప్రజల అభిష్టాల మేరకు నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి కమిటీలు వేయడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం జరిగింది, సంప్రదింపులు జరిగినాయి. తప్పకుండా ప్రజలకు గౌరవం ఇవ్వాలన్నటువంటి 2017 మీరు ఫ్యాక్ట్ ఒకసారి చూసుకోండి 2017 నేషనల్ స్టీల్ పాలసీలో క్లియర్ కట్ గా మీ బీజేపీ అధికార పార్టీ మెన్షన్ చేసింది, ఎవ్రీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ వుడ్ బి ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. మీరు ప్రైవేటీకరణ చేయకుండా మానరు. ప్రస్తుతానికి మీకు ఎలక్షన్ గేమ్ కోసం ఆపారు. ప్రైవేటీకరణకు సంబంధించి మాట్లాడాలంటే అనేకమైనటువంటి విషయాలని, అనేక కంపెనీల గురించి మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు దీని గురించి ఆయన చెప్తా ఉన్నారు, ఒకసారి విందాం. మీరు ఒకటి వినండి. ప్రైవేటీకరణ అనేది ఎందుకు చేస్తున్నారు? ప్రైవేటీకరణ అంటే ఏం ఆస్తులు అమ్ముకోవడం కాదు. ఇవాళ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏంటంటే మేనేజ్మెంట్ డిఫరెంట్, సేమ్ గవర్నమెంట్ కిందనే ఉంటాయి అన్ని సంస్థలు కూడా గవర్నమెంట్ కిందనే ఉంటాయి. మన ఆదాయం, దేశ ఆదాయాన్ని పెంచడం కోసం మాత్రమే ప్రైవేటీకరణ. దాన్ని ప్రైవేటీకరణ ఎట్లా అంటారు? ప్రైవేటీకరణ కూడా కాదు, జస్ట్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఏమైతుందంటే ఇవాళ ఒక్క మాట మీరు ఒక్కసారి వినండి బ్రదర్. ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రభుత్వ ఎంప్లాయీ ఇవాళ ఉదయం అంటే కనీసం 9 గంటలకు వెళ్లాల్సినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి 12 గంటలకు వెళ్తాడు ఆఫీస్ కి. 12 గంటలకు వెళ్ళి 4 గంటల నుంచి 5 గంటలే వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఎవరు కూడా ఇవాళ ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచాలన్నటువంటి ఆలోచనతో చాలా మంది పనిచేయట్లేదు. సో వాళ్ళలో మార్పు తీసుకురా కోసం ఇవాళ దేశ ఆదాయాన్ని పెంచడం కోసం మాత్రమే ఇవాళ కొన్ని కంపెనీలతోటి మాట్లాడి, ప్రైవేటైజేషన్ కాదు, అది జస్ట్ కాంట్రాక్ట్ కింద ఇచ్చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా ఏదో ఆస్తులు అమ్మట్లేదు. ఎక్కడ కూడా మీరు వేరే వాళ్ళ చేతిలో పెట్టట్లేదు ఆస్తులు. ఇవాళ కాంగ్రెస్ ఇవాళ ఏదో కుట్రపూరితమైనటువంటి మాటలు తప్ప ఇవాళ దేశ ఆదాయ వనరుల్ని పెంచడం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పనిచేస్తున్నది ఒకటి. దాంతో పాటు ఇవాళ అక్కడ ఏదైతే విశాఖ స్టీల్ లో కూడా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయాలు తీసుకునే తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీకి భయపడో, ఒక దిక్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి భయపడో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి భయపడో చేయట్లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఆ రోజులు పోయినాయి. వాళ్ళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ మీరన్న అంశానికి సంబంధించి మనకు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేత మనకు అందుబాటులో ఉన్నారు, ఫయద్ గారు. ఇప్పుడు విన్నారు, ఇక్కడ ఇంతకుముందు మన కాంగ్రెస్ నుంచి నాగేష్ గారు కూడా చెప్తా ఉన్నారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో ఏ విషయాన్ని కూడా మీరు సంధించలేదు. ఈ రోజు వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడుతా ఉంది అధికార పార్టీ. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు కుమార్ యాదవ్ గారు అంటున్నారు, అక్కడ ఆల్రెడీ కేంద్రానికి సంబంధించి ఒక విజన్ ఉందండి, ఒక విజన్ తోనే వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ప్రైవేటీకరణ చేస్తే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, రేపు పొద్దున వాళ్ళ జీవితాలు ఏంటి అన్నటువంటి అంశాలు కేంద్రం ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంది. వైసీపీఓ లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నటువంటి వర్షన్లకు కాదు, ఒక కేంద్రానికి ఒక విజన్ తోటి ఉంది, విజన్ తోటి మాత్రమే ముందుకు వెళ్తా ఉంది. ఈ రోజు ప్రైవేటీకరణ అన్నటువంటి అంశాన్ని కేవలం ఉద్యోగులు సక్రమంగా ఉద్యోగానికి వెళ్ళాలి, ఒక సమయానికి వెళ్ళాలి అన్నటువంటి అంశాలపైనే ఒక ప్రైవేటీకరణ అన్నటువంటి అంశాన్ని కేంద్రం తీసుకొస్తోంది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. దీనికి అధికార పార్టీ నుంచి మీరేమంటారు ఫయద్ గారు? అవునవునండి, బీజేపీ ఉద్యోగాల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఏదైతే మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి స్టేట్మెంట్, నేను కోట్ల ఉద్యోగాలు భర్తేస్తా అన్నారు. ఏ రోజు చేసి ఉద్యోగాలు నిరుద్యోగాలు రక్షించినట్లయితే మరి మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం యొక్క నోటిఫికేషన్ ఎందుకు వేయలేదు? వాళ్ళ గురించి ఆలోచించారు. చిత్తశుద్ధి ఉన్నట్లయితే. ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్టీ అనడం కాదు, మొన్న తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు వచ్చింది కూడా, మోడీ గారు వచ్చిన రోజు కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో ఒక పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేసి మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాయకుడు ఏదైతే ఉన్నారో ఆయన ఉద్యమ నాయకుడు, పబ్బాలు కట్టుడు, మీటింగ్లు పెట్టుడు, కాంగ్రెస్ పార్టీ అయితే పోతేనే మనకు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని అనడం కాదండి. బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ, ఉద్యమం నుండి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో ఆ రోజే బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం కోసం విలీనం చేస్తామన్న కేసీఆర్ గారు చేసేవాళ్ళు. అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే సాధించినో అదే విధంగా కాలంలో కేసీఆర్ గారి ఆకాంక్ష ఒకటే, దేశ ప్రజలకు ప్రతి ఒక్క నిరుద్యోగులు మంచిగా ఉండాలి, మత కలహాలు జరగవద్దు, మన దేశ ఆదాయంలో మార్పు రావాలి, దేశం ఒక ప్రజలకు అన్ని రకాలుగా
సౌకర్యాలు ఉండాలి, సంక్షేమ పథకాలు అందాలి అనే ఉద్దేశంతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని కొట్లాడే సందర్భంలోనే ఈ సెగ, మొన్న మోడీ గారికి తగిన సెగ వల్లనే ఈ రోజు ప్రైవేటీకరణ ఆపడం అనేది జరిగింది. ఇలా ఎటువంటి మార్పు అనేది ఫయాద్ గారు, మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఫయాద్ గారు ఒక ప్రశ్న వస్తా ఉంది. 30 లక్షల విద్యార్థులకు సంబంధించి తెలంగాణలో పరిస్థితి ఏంది అన్నటువంటి అంశం పైన కూడా ఒక ప్రశ్న వస్తా ఉంది. ఒక్క సెకండ్ ఫయాద్, నాగేష్ గారు చెప్పండి. అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ సోదరులతో డైరెక్ట్ క్వశ్చన్ అన్న, ఇందాక అంటున్నారు దేశ ప్రజల్లో ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి బీజేపీ చెప్పింది, నిలబెట్టుకోపోయింది మాట కూడా. మీరు మాట నిలబెట్టుకుర్రా అన్న? దళితుల్ని సీఎం చేసిరా? ఎన్నో హామీలు ఇచ్చారు. అది పక్కన పెడితే 30 లక్షల మంది తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అయితే మీ వల్ల చేత కాదు. ఇంకో నిజం మీకు చెప్తా చూడండి అన్న, సింగరేణి కొల్లరీస్ కి బిడ్ ప్రైవేటీకరణకి జారీ అయింది. మన బీఆర్ఎస్ మన రాష్ట్రంలో బిడ్ ఆపడానికి ట్రై చేయాలా? ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఆపాలా? మీరు క్లారిటీ తెచ్చుకోండి అన్న. సడన్ గా మీకు ఆంధ్ర ప్రజల మీద ఎందుకు ప్రేమ వచ్చింది? ఒకప్పుడు మూవ్మెంట్ లో మీకు దయాల్లాగా చిత్రీకరించిన వాళ్ళు కుమార్ యాదవ్ గారు చెప్పండి. ఆపాలనే ఒకటే ఒక నిదానంతో కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఫయాద్ గారు, ఫైనల్ గా మీ దగ్గరికి వస్తాను. ఒకసారి కుమార్ యాదవ్ గారి ప్రశ్న విన్న తర్వాత ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పేస్తారు. కుమార్ యాదవ్ గారు. ఫయాజ్ గారికి నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉన్నది? కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత ఉన్నది? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కొంచెం లౌడ్ చెప్పరాని వినబడడం లేదు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది? కేంద్రం ఆమోదిస్తుంది. అలాంటిది ఇవాళ కేంద్రం మీద బదలనేటువంటి ప్రయత్నాలు తప్ప ఇవాళ మీరు అక్రమాలను మళ్లించడం కోసం ఇవాళ బీఆర్ఎస్ ఇవాళ ఇన్ని ఎత్తుగా ఉన్నది. ఈ యొక్క లిక్కరు అని కవితగా చేసినటువంటి దానితో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు పడితే ఇవాళ ఆడ పిహెచ్ లో జరిగిన నేను ప్రశ్నిస్తాను. ప్రైవేటీకరణకు సంబంధించి ఫయాద్ గారు, ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అడుగుతున్నటువంటి వర్షన్ ఒకటే. సింగరేణికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%, కేంద్ర ప్రభుత్వం 49% ఉన్నది. 49% ప్రైవేటీకరణ చేస్తే 51% ఎక్కువ శాతం 51 ఎవరికి ఉన్నది? ఉన్నదే రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రైవేటీకరణ చేసేది ఎవరంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాగేష్ గారు అంటున్నారు. ఎక్కడో ఆంధ్రాలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచింది కేంద్రాన్ని అని చెప్తా ఉంది కదా. కేంద్రాన్ని మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి విషయంలో మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరి ప్రశ్న. దీనికి ఫైనల్ గా ఏం చెప్తారు? అవునండి, ఆయన వాస్తవంగానే అది చెప్పేది. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ అంటేనే బీజేపీ పార్టీకి హడలు ఉంటుంది దేశంలో. కాబట్టే కేసీఆర్ గారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో బొందపెట్టిన ఆలోచనతో కుమార్ యాదవ్ గారు చెప్పండి. నేను చెప్తాను. బీజేపీ ఇందాక బీజేపీ సోదరు ఫైనల్ గా మీతో మాట్లాడతా. బీజేపీ సోదరుడు కుమార్ యాదవ్ గారు చెప్తా ఉన్నాను. కేవలం నాయకులందరూ కూడా కేవలం కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం మాత్రమే నాయకులందరూ పోటీ పడుతున్నారు. ఎందుకంటే రేపు ఎన్నికల్లో నాకు టికెట్ ఇస్తారా అయ్యారో, నాకు టికెట్ ఇస్తారో అయ్యారో అన్నటువంటి టెన్షన్ తోటి ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం నాయకులందరూ ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు. ఫయాద్ గారు చెప్పండి. ఫయాద్ గారు వచ్చారు. ఫయాద్ గారు చెప్పండి, ఫైనల్ గా చెప్పేసేయండి. ఇప్పుడు ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పేసేయండి. ఆల్రెడీ ఎవరికి సిట్టింగ్ ఉన్నారో వాళ్ళకని 100% వాళ్ళకి చెప్పేసారు. ఆలోచన లేదు కేసీఆర్ గారికి. కేసీఆర్ గారి ఆలోచన ఉన్నది ఒకటే. ఇప్పుడు దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఒకటే ఒక ఆకాంక్ష బయలుదేరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 51% వాటాలు మాదే అని అన్నప్పటికీ సింగరేణిలలో ఒకవేళ మాకు చిత్తశుద్ధి లేకపోతే మొన్న మోడీ గారు వచ్చినప్పుడు నిరసన కార్యక్రమం తెలిపి ఆయనకు సెగను తగిలించిన పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం. దాని ప్రభావం వల్లనే ఈ రోజు ఆంధ్రలో ప్రైవేటీకరణను ఆపిల్లు అనే విషయాన్ని మీరు గమనించాలి.
ఇంకోటి రైట్, థ్యాంక్ యూ ఫయాద్ గారు, అండ్ థ్యాంక్ యూ కుమార్ యాదవ్ గారు, అండ్ థ్యాంక్ యూ నాగేష్ గారు, అండ్ థ్యాంక్ యూ పాండు గారు. సో ఫైనల్ గా మొన్న మోదీ తెలంగాణకు రావడంతోనే మోదీకి సెగ తగిలింది. కేసీఆర్ అంటే ఏంటి అన్నటువంటిది రుజువైంది కనుక ఈ రోజు విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అంశంలో కేంద్రం దిగి వచ్చి ప్రైవేటీకరణ ఆపింది అంటూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరూ ఒకటే గూటి నుంచి వచ్చిన వాళ్ళే అంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఎన్నికల స్ట్రాటజీ అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్ కనబడతా ఉంది. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ ఒక విజన్ తో ముందుకు వెళ్తుంది. ప్రైవేటీకరణ అనేది కేవలం ఉద్యోగస్తులను ఒక క్రమశిక్షణలో పెట్టడమే తప్ప ప్రైవేటీకరణ కాదు అంటూ కూడా బీజేపీ చెప్తా ఉంది. ఇక వైసీపీ నుంచి ఎవరు ఏం చేసింది లేదు, కేవలం వైసీపీ ప్రభుత్వం పోరాటాన్ని నిర్వహించింది. ఆ పోరాటానికి కేంద్రం దిగివచ్చి ఒక సమాధానం చెప్పింది అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. కానీ ఎటకేలకు ప్రైవేటీకరణ ఆగింది. మరి ఎన్నికల తర్వాత కూడా ప్రైవేటీకరణ ఆగుతుందా లేదా అన్నది వేచి ఉండాల్సిందే. మరో డిబేట్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.